హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోల్ని మీరు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారండి. అందుకు గాను మీ అందరికీ తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి అన్న ఉత్సాహాన్ని ఇస్తుందండి మీ సపోర్ట్ నాకు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9th వచ్చే అమావాస్యని మౌని అమావాస్య లేదా చౌలంగి అమావాస్య అని అంటారండి. ఆ రోజు నదీ స్నానానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఆ రోజు వెలిగించే ఒక దీపం అనేది విశేషమైన ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు ఈ దీపం వెలిగించడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూస్తారండి. ఏదైనా సరే మన నమ్మకం బట్టే ఉంటుందండి. నియమాల్లో లోపమున్నా, మనం చేసే పూజలో లోపమున్నా, మన భక్తిలో ఎలాంటి లోపము లేకపోతే ఖచ్చితంగా ఆ దేవుడు మన తోడు ఎప్పుడూ ఉంటారండి. ఏదైనా సరే మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ దీపం వెలిగించలేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి తరపున ఈ దీపం వెలిగించవచ్చండి. ఈ దీపం పెట్టే విధానం, కావలసిన పదార్థాలు, నియమాలు అన్నీ ఇప్పుడు చూద్దామండి. ఈ దీపం కోసం మీ ఇంట్లో వెండి, రాగి, ఇత్తడి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. ఇందులో 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకోండి. దీనికి కొలతలంటూ ఏముండవండి, మనం ఎంతైనా వేసుకోవచ్చు. నా ప్లేట్ బట్టి నేను 1 కప్ వరకు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఈ పిండికి సరిపడా పంచదార వేసుకోవాలండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. అందులో ఈ పిండికి తగ్గట్టు నేను పంచదార వేసుకుంటున్నానండి. మీరు కొలత ప్రకారం వేసుకోండి, మీకు తెలుస్తుంది కదా. నేను పంచదారని పౌడర్లా చేసుకోవడం కోసం మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇందులో నేను 4-5 యాలకులు కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకుని మనం బియ్యం పిండిలో కలుపుకోవాలండి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. పంచదార పౌడర్ అలాగే బియ్యం పిండి 2 పూర్తిగా కలిసిపోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక కొండలా తయారు చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఒక కొండలా దగ్గరగా తీసుకోవాలి. మొత్తం పిండి కూడాను ఒక కొండలా చేసుకోండి, అంతా దగ్గరగా జరుపుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక రంధ్రంలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రంధ్రంలో ఆవు నెయ్యిని వేసుకోవాలండి. కరిగించుకోనవసరం లేదండి ఆవు నెయ్యిని. మీరు ఆవు నెయ్యిని అందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆవు నెయ్యిని అందులో వేసుకోండి. మీరు ఎంత వేసుకుంటే అంతసేపు వెలుగుతుందండి దీపం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పువ్వొత్తుని పెట్టుకోవాలండి. పువ్వొత్తుని ముందు రోజే ఆవు నెయ్యితో నానబెట్టుకుంటే మనకి మంచిగా వెలుగుతుందండి. ఈ దీపం చాలా చాలా పవర్ఫుల్ దీపం అండి. మీరు కనుక మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా ఎంత చేసినా అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వారి కోసం ఈ ఒక్క పూజ చేసి చూడండి. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల మీరు రిజల్ట్ అయితే చూస్తారండి. ఈ దీపం వెలిగించే ముందు మీరు ఇంకొకటి కూడా చేసుకోవచ్చండి. ఒక వెండి కడియం కొనుక్కొని, సన్నటి కడియం అయినా పర్వాలేదండి, ఒక వెండి కడియం కొనుక్కొని అది దేవుడి దగ్గర పెట్టుకుని అనారోగ్యంగా ఉన్న వారి చేతికి వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత సంకల్పం చేసుకోవాలండి. సంకల్పం ఎలా చేసుకోవాలి అనుకుంటే, వీరరాఘస్వామి వారు పద్మనాభస్వామి ఆకారంలో ఉంటారండి. ఆ స్వామి ముందు దీపం వెలిగించుకోండి. ముందుగా గణపతిని ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని దండం పెట్టుకోండి. వీరరాఘవ స్వామి వారి చిత్రపటం మనకు గూగుల్ సెర్చ్లో దొరుకుతుందండి. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి.
స్వామివారిని తలుచుకుని సంకల్పం చేసుకోండి. వచ్చే సంవత్సరం తిరువలూరులో నీ దర్శనం చేసుకునేలా దీవించు తండ్రి అని సంకల్పం చేసుకోండి. అంతే అండి, ఖచ్చితంగా మీరు దీనికి నిదర్శనం చూస్తారండి. సంవత్సరం తిరిగే లోపల ఆరోగ్యం పూర్తిగా నయమవుతుందండి. మీరు చోళంగి అమావాస్య రోజున తిరువలూరు వెళ్తే అక్కడ మీకు లక్షల కొలది సాక్ష్యంగా భక్తులు కనిపిస్తారండి. ఆరోగ్య సమస్యలతో ఈ దీపం వెలిగించి చేతికి కడియం వేసుకున్న వాళ్ళు ఆ కడియాన్ని హుండీలో వేయడానికి అక్కడికి వెళ్తారండి. సంవత్సరం తిరిగేసరికి పూర్తి ఆరోగ్యంగా మొక్కు చెల్లించుకోవడానికి అక్కడికి వస్తారండి. మొక్కు అంటే ఏం లేదండి, మనం చేతికి వేసుకున్న కడియాన్ని హుండీలో వేసేస్తారండి. అంతే అండి. ఇక అక్కడ ఉండే ప్రధాన పుష్కరిణి పేరు హెరెత్ పాపనాశిని అండి. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా బెల్లం వేస్తారండి ఆ పుష్కరిణిలో, అందులో స్నానం చేస్తారండి. మనకి అక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇప్పుడు మనం దగ్గరలో ఉండే నది స్నానం, లేకపోతే గోదావరి స్నానం, లేకపోతే ఏదైనా బావి ఉంటే అక్కడన్నా స్నానం చేసుకోవచ్చండి. ఇవేమీ కుదరకపోతే ఒక గిన్నెలో నీరు వేసుకుని దానిని పుష్కరిణిగా భావించి మనం దాని చుట్టూ 3 సార్లు తిరిగి అందులో బెల్లం వేసుకుని దండం పెట్టుకోవచ్చండి. ఇంటి సభ్యులందరూ చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకుని దండం పెట్టుకుంటే మంచిదండి. ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అవుతాయండి. మీరు ఇప్పటికిప్పుడే ఈ పూజ చేసుకోవాలనుకునేవారు ఇవేమీ అందుబాటులో లేదు అనుకున్నా సరే మీరేం కంగారు పడిన అవసరం లేదండి. మీరు చక్కగా బియ్యం పిండిలో నేను చూపించిన విధంగా దీపం వెలిగించుకోండి. అలాగే ఒక గిన్నెలో ఇలా నీరు వేసుకుని దీనిని పుష్కరిణిగా భావించి ఇందులో బెల్లం వేసుకుని నమ్మకంతో నమస్కారం చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పిండిని ముద్దల్లా చేసుకొని ఆ వీరరాఘవస్వామి ఇచ్చిన ప్రసాదంగా భావించి తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, పూజ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్